ఎగరడంలో విఫలమైన మారుతి ఎత్తు నుండి పడిపోతాడు. అప్పుడు వాయుదేవులు వచ్చి ఎత్తు నుండి మారుతి పడిపోకుండా కాపాడతారు. మరోవైపు చక్రాసుని ఆటంకము అల్లకల్లోలము మృదంగపూర్లో మితిమీరిపోతుంటాయి. వాయుదేవులు మారుతికి యోగ విద్య ద్వారా ఎగరడంలో శిక్షణ ఇస్తారు. ఇక మారుతి తల్లిని చూసి తన అదుపు తప్పి కింద పడిపోతాడు. అంజన కంగారు పడ్డం చూసి మారుతిని వాయుదేవులు లోపలికి వెళ్లమని ఆదేశిస్తారు. కానీ మారుతి తన మందిరంలోకి వెళ్లి అభ్యసిస్తూ ఉంటాడు. మీరు మారుతి శక్తి మీదే దృష్టిని కేంద్రీకరిస్తున్నారు, కానీ మీరు తన అల్ప ఆయువుని చూడలేకపోతున్నారు. ఆ అపార శక్తిని మీరు ఇలా అల్ప ఆయువుతో పోల్చకూడదు. నేను మీకు చూపిస్తాను. ఇది ఒక చిన్న పాత్ర, ఇది ఒక పెద్ద పాత్ర. చూడండి ప్రభు, పెద్ద పాత్రలోని నీళ్లన్నీ చిన్న పాత్రలో ఏమాత్రం సరిపోలేదో అదేవిధంగా అల్పాయువులో ఉన్న మారుతికే అన్ని శక్తుల్ని ప్రసాదించకండి. వాయుదేవా, బాల్యంలో పొందిన శక్తులన్నీ మీరు మారుతికి హాని కలిగించవచ్చేమో. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను వాయుదేవా, మారుతి ఈ శక్తులన్నిటినీ అదుపు చెయ్యగలిగే వయసు తనకు వచ్చేంత వరకు దయచేసి ఎలాంటి శక్తులు తనకి ఇవ్వకండి. దేవి అంజన, నేను నిమిత్త మాత్రుణ్ణి, చేసేవాడు ఆ విధాత. మారుతికి సమస్త విద్యల జ్ఞానము లభించాల్సిందే. మీరు వేడుకున్నంత మాత్రాన్న నన్ను నేను ఆపుకోగలను. కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది, మీరు మారుతిని ఆపలేరు. సుఖీ భవ. మీరు మారుతిని ఆపలేరు. మీరు మారుతిని ఆపలేరు. అరే అమ్మా, మారుతి, మారుతి, అమ్మా నా ప్రియమైన అమ్మా, అమ్మా నా ముద్దుల అమ్మా. ఏం చేస్తున్నావు? అమ్మా, ఇది మళ్ళీ మళ్ళీ తగిలి మారుతిని అడ్డుకుంటోందమ్మా. అలాగా, నువ్వు ఏం చేస్తున్నావో నాకు బాగా తెలుసులే. చూడు కుమారా, ఇలా ఎగిరే అభ్యాసము చెయ్యవద్దు, నీకు దెబ్బలు తగులుతాయి. సరే, ఈరోజు అమ్మ మారుతితో బోలెడన్ని మంచి విషయాలు మాట్లాడుకోవాలి. మారుతి ఎగరలేడేమోనని అమ్మ చింతిస్తున్నట్టుంది. ఒకవేళ మారుతి ఎగరడంలో సఫలమైతే అప్పుడు అమ్మ మారుతి పట్ల ఖచ్చితంగా ధైర్యంగా ఉంటుంది. ప్రాణేశ్వర, అంజనకు తెలుసు కదా మారుతి ఒక ప్రత్యేకమైన బాలకుడని.
తనకి మారుతికున్న అద్భుత శక్తులు అలాగే శక్తి గురించి కూడా తెలుసు. అయినా తను చింతిస్తూ ఉంది. మారుతి ఒక సాధారణ బాలకుడన్నట్టు. ఓ కరుణమయ దేవి, తల్లి ప్రేమను ఎవరు కూడా కాదనలేరు. తల్లి యొక్క మాతృత్వము తన పుత్రుణ్ణెప్పుడు అమాయకపు బాలుడుగానే భావిస్తుంది. పుత్రుడు ఎంత గొప్పవాడైనా సరే, శక్తివంతుడైనా సరే, తన మనసు తన పుత్రుడిలో ఎప్పుడు కూడా దైవస్వరూపాన్ని స్వీకరించలేదు. తల్లి ఆంక్షలు ఎప్పుడూ ఆగవు. పుత్రుడి పట్ల ప్రేమ ఎప్పటికీ తగ్గదు. ఇది సృష్టి ఆదికాలం నుంచి జరుగుతూ వస్తోంది, ఎప్పటికీ ఉంటుంది. చక్రాసురుడు మళ్ళీ వస్తే నువ్వు లక్ష్మిని తీసుకుని రాజభవనం వైపు పరిగెత్తు. మీరందరూ వినండి, మనం వీలైనంత త్వరగా రాజభవనం వైపు వెళ్ళాలి. మహారాజు కేసరిని మనకు సహాయం చేయమని వేడుకోవచ్చు. ఇక వారే మనల్ని కాపాడగలరు. పదండి. పదండి. ఇక ఆ విధంగా మహారాజు లేని సమయంలో యువరాజు రాజ్యంలో అన్ని బాధ్యతలను స్వీకరించాడు. అమ్మా, దీని అర్థం ఏంటంటే రాజు రాజ్యంలో లేని సమయంలో యువరాజే బాధ్యతలన్నిటినీ నిర్వర్తించాలి. అవును కదా? అమ్మా, ఆ గంట ధ్వని ఏంటి? ఇంత రాత్రివేళ ఎవరమ్మా పూజ చేస్తోంది? ఈ మణి ఇక్కడున్నది కాదు, దర్బారు బయట ఉన్న గంట ధ్వని. ప్రజల్లో ఎవరికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వాళ్ళు మహారాజుని సహాయం కోరడానికి ఈ గంటను ఉపయోగిస్తారు. ఎవరో సమస్యల్లో ఉన్నట్టున్నారమ్మా. అరేరే, నీకు లేవాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. నువ్వు పడుకో, నేను చూస్తాను. నేను చెప్పాను కదా, నేను చూస్తాను. నువ్వు పడుకో. సర్పంచ్ గారు, ఇప్పుడు మహారాజు రాజ్యం నుండి బయటికి వెళ్లారు. ప్రణామాలు మహారాణి. ప్రణామాలు మహారాణి. ప్రణామాలు మహారాణి. ప్రణామాలు. ఏంటి విషయం? మీరందరూ ఇంత రాత్రివేళ ఇలా? మీరందరూ చాలా భయంతో ఉన్నట్టున్నారు. ఏదైనా ప్రమాదం వచ్చిందా? మహారాణి గారు, మేమందరం మృదంగపూరు వాసులం. మా గ్రామంలో ఒక భయంకరమైన అసురుడు, చక్రాసురుడు వచ్చాడు. మహారాణి గారు, రేపు నా కుమార్తెకు వివాహం జరగాలి. కానీ ఆ అసురుడి భయం కారణంగా వరుడు తరపు బంధువులు మా గ్రామానికి రావడానికి నిరాకరించారు. ఇప్పుడు నా కుమార్తెకు వివాహం ఎలా జరుగుతుంది?
ఇప్పుడు మహారాజు కేసరి మాత్రమే మమ్మల్ని రక్షించగలరు, కాపాడగలరు. మీరందరూ ఏమాత్రమూ చింతించకండి. మహారాజు రేపు ఉదయమే తిరిగి వస్తారు. వారు తప్పకుండా మీకు సహాయం చేస్తారు. రేపు ఉదయమా? నేను మీ అందరి చింతను అర్థం చేసుకోగలను. మంత్రివర్య, చెప్పండి మహారాణి. మీరిప్పుడే ఆయన సహాయార్థం వెళ్ళండి. ఎంతమంది సైనికులు కావాలో తీసుకువెళ్ళండి. అలాగే మహారాజు లేని ఈ సమయంలో మీరే కదా వారిని రక్షించాలి. తప్పకుండా మహారాణి. ధన్యవాదాలు మహారాణి గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. కానీ మహారాణి, ప్రజలతో పాటు మిమ్మల్ని, యువరాజుని కాపాడే బాధ్యత నా మీద ఉంది కదా. నేను రాజభవనం వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదని మహారాజు స్పష్టంగా ఆదేశం ఇచ్చారు. ప్రజల్ని రక్షించడమే మహారాజుకి ముఖ్యమైన బాధ్యత. ప్రజలు సురక్షితంగా చూసుకోవడమే మహారాజు యొక్క ముఖ్య ధర్మము. అందుకని నేను మీకు ఎలా చెప్తున్నానో మీరు కూడా అలాగే చెయ్యండి. కానీ మహారాణి, అది దీనిని నా మాటగా భావించకండి, నా ఆజ్ఞగా భావించి వెళ్ళండి. తమరి ఆజ్ఞను శిరస వహిస్తాను మహారాణి. ధన్యవాదాలు మహారాణి, ధన్యవాదాలు. ధన్యవాదాలు. మీరెవరూ కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీ సహాయం కోసం సైనికుల్ని పంపిస్తున్నాను. మీరందరూ నిశ్చింతగా వెళ్ళండి. అలాగే మహారాణి, చాలా సంతోషం మహారాణి. నేను బయటికి వెళ్ళినప్పుడు, నేను ఇక్కడ లేని సమయంలో ఇక్కడందరూ సురక్షితంగా ఉండేలా చూసుకునే బాధ్యత నీ మీదే ఉంటుంది కుమారా. సేవకుడివి, సంరక్షకుడివి నువ్వే అవుతావు కదా. మహారాజు లేని సమయంలో యువరాజు రాజ్యంలో అన్ని బాధ్యతలను స్వీకరించాడు. ప్రణామాలు యువరాజా. ప్రణామాలు. మీరెవ్వరూ చింతించకండి. నాన్నగారిప్పుడు రాజ్యంలో లేరు. అయితే ఏమయ్యింది? మీ అందరితో పాటు ఈ మారుతి వస్తాడు. అరే ఏంటి? ఏంటి? యువరాజు? యువరాజు వస్తారా? యువరాజు మనతో మనతో వస్తాడా? పాటు వచ్చి మనల్ని మనల్ని రక్షిస్తారా? రక్షించడానికి యువరాజు వస్తాడా? నాన్నగారు ఇప్పుడు రాజ్యంలో లేరు. అయితే ఏమయ్యింది? ఈ మారుతి వస్తాడు మీ అందరికీ తోడుగా. చక్రాసురుడి బారి నుండి మీ అందర్నీ ఈ మారుతినే రక్షిస్తాడు. ఈ సుమేరికి నేను యువరాజుని. ప్రజలందర్నీ రక్షించడం నా బాధ్యత అవుతుంది. మారుతి, చూడు, నువ్వు వెళ్ళకూడదు. నువ్వు బాలకుడివి. యువరాజు బాధ్యతల్ని స్వీకరించే వయసు నీకింకా రాలేదు. అవును యువరాజా, మహారాణి గారు చెప్పింది నిజమే. మంత్రి గారు, సైనికులు ఉన్నారు కదా చక్రాసుడిని ఎదుర్కోవడానికి. కానీ మీరేం చింతించకండి, మేము ఉన్నాం కదా.
రండి సర్పంచ్ గారు. అమ్మా, నన్ను వెళ్ళనివ్వచ్చు కదమ్మా. ప్రజలందరికీ నా అవసరం ఎంతో ఉంది. మారుతి, నువ్వు వెళ్ళకూడదు. అమ్మా, నువ్వు ఎందుకు ఇంత చింతిస్తున్నావు? నేను వృక్షాసురుణ్ణి కూడా అంతం చేశాను కదా. ఇంకా 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 ఇంకేంటి? ఇంకా నాన్నగారు కూడా చెప్పారు కదమ్మా, వారు ఇక్కడ లేని సమయంలో రాజ్యం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం, ప్రజల్ని రక్షించడం యువరాజు బాధ్యత అని. నేనంతా చూసుకుంటానమ్మా, కాబట్టి ఒప్పుకో. మొండికేయడం మానే. నీ గదిలోకి వెళ్ళి పడుకో. పదా పదా. కళ్ళు మూసుకో మారుతి, ఇక నిద్రపో. మనందరి మీద ఆ బోలాశంకరుడి కృప ఉంది. నాకు పూర్తి నమ్మకం ఉంది ఆ శివయ్య మీద. ఆయన మన ప్రజల్ని తప్పకుండా రక్షిస్తారు. కళ్ళు మూసుకో మారుతి, నిద్రపో. గుర్తుపెట్టుకో, రేపు ఉదయం నన్నిక్కడే కలవాలి. మహారాణి గారు, ఇంతవరకు మీరసలు ఏమీ తినలేదు. భోజనము వడ్డించాము. నా ప్రజలు సమస్యలో ఉన్నప్పుడు నేను ప్రశాంతంగా ఎలా తినగలను? బోలా శంకర, హే శివశంకర, నీ భక్తులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీరు ఎప్పుడూ వారి బాధల్ని హరించరు. నా ప్రజలకు వచ్చిన సమస్యని దూరం చేయండి ప్రభు. వారిని రక్షించండి ప్రభు, రక్షించండి. భోలాశంకర, దేవి అంజన అయితే మారుతిని చాలా పెద్ద ఇరకాటంలో పెట్టింది. హే జగజ్జనని, నీకైతే తెలుసు కదా, సంతానం మీద ఉన్న ప్రేమ తల్లిని మరింత అప్రమత్తం చేస్తుంది. కానీ అప్పుడప్పుడు ఆ ప్రేమ మనల్ని బంధిస్తుంది. ఇది ఇరకాటం కాదు, ప్రేమ. ఇది తల్లి ప్రేమ. అది సంకెళ్ళ రూపంలో మారుతిని బంధించి వేసింది. కానీ దేవేశ్వర, మారుతి ఈ బంధం నుంచి ఎలా బయటపడతాడు? మారుతి జననమైతే అసురులను నాశనం చేయడానికి జరిగింది కదా. కానీ దేవి అంజన అయితే మారుతిని కఠినంగా నిర్దేశించింది, ఉదయం తన గదిలోనే కలవాలని.
నేను లేని సమయంలో ఇక్కడందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే అవుతుంది కుమారా. ఇప్పుడు నా కుమార్తెకు వివాహం ఎలా జరుగుతుంది? ఇప్పుడు మహారాజు కేసరి మాత్రమే మమ్మల్ని రక్షించగలరు, కాపాడగలరు. ఊరి ప్రజలకి సమస్య. చక్రాసురా, మారుతి వస్తున్నాడు.